ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రితం సంవత్సరం విజయదశమి రోజున మొదలుపెట్టిన మన ఈ ప్రయాణం ద్వారా గత కొన్ని నెలలుగా మనం శ్రీ లలితా సహస్రనామ పూర్వపీఠికలోని అన్ని శ్లోకాలను సంపూర్ణంగా విశ్లేషించుకుంటూ వచ్చాం. అసలు లలితా సహస్రనామాలు మొదలుపెట్టకుండా ఈ పూర్వపీఠికలోని 50 శ్లోకాల మీద ఇన్ని రోజులు మనం సమయం వెచ్చించడం ఎందుకు జరిగింది? ఎందుకంటే లలితా సహస్రనామాల పారాయణ ద్వారా మనకు కలిగే అద్భుతమైన అనుభూతిని అర్థం చేసుకోవాలంటే దానికి ఒక బలమైన పునాది ఉండాలి. ముందుగా ఆ నామాల విశిష్టత, ప్రయోజనం, పారాయణ, విధి, విధానం ఇవన్నీ మనకు అర్థమైతే మనం నేర్చుకునే ఆ నామాలను ఉచ్చారణ దోషాలు లేకుండా నేర్చుకోవాలి అన్న శ్రద్ధ, ఆసక్తి మనకి ఇంకాస్త పెంచుకోగలుగుతాం. దీన్నే మనం సైకాలజీలో కాగ్నిటివ్ ప్రైమింగ్ అని కూడా అంటాం. దానివల్ల ఏమవుతుంది? ఆ నామాల వలన వచ్చే సంపూర్ణ ప్రయోజనాన్ని మనం భౌతికంగా, ఆధ్యాత్మికంగా రుచి చూడగలుగుతాం. సరే, అసలు మనం పూర్వపీఠికలో ఏమేం నేర్చుకున్నాము ఒక్కో విషయం క్విక్గా సమ్మరైజ్ చేసుకుందాం. లలితా సహస్రనామ ఆవిర్భావం ఎలా జరిగింది? లలితా సహస్రనామాలు అసలు రాసింది ఎవరు? లలితా సహస్రనామాలు రాసింది వశిన్యాది వాగ్దేవతలు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. వారికి ఆ అపరిమితమైన వాక్శక్తిని ప్రసాదించి శ్రీవిద్య రహస్యాలను తెలిసేలా చేసింది ఎవరు? అమ్మవారు. ఆ వాక్శక్తి శ్రీవిద్య రహస్యాలు అందరికీ తెలియజేసేలా ఆ వశిన్యాది వాగ్దేవతల చేత సహస్రనామాలు రాయించింది ఎవరు? అమ్మవారు. అక్కడితో ఆగకుండా శ్రీవిద్యోపాసకులైన నిష్ఠాగరిష్ఠులైన భక్తుల నుండి మొదలుపెట్టి సామాన్య భక్తుల వరకు అందరికీ ఆ సహస్రనామాలు చేరాలి అని ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి ఆ సహస్రనామాలకు ప్రాచుర్యాన్ని కలిగించింది ఎవ్వరు? సాక్షాత్తు ఆ లలితా పరమేశ్వరీదేవి. అయితే ఆ సభను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ సభలో వచ్చిన కోటాను కోట్ల దేవతా సిద్ధ మానవ గణాలను పిలిచి ఆ సహస్రనామాలను వారి ఎదురుకుండా వశిన్యాది వాగ్దేవతల చేత చదివించి ఆ సభకి వచ్చిన వారందరినీ కూడా ఇకపై ఈ సహస్రనామాలు చదవమని, తన భక్తుల వరకు ఈ లలితా సహస్రనామాలు చేరేలా చూడమని చెప్పింది ఎవరు? సాక్షాత్తు ఆ లలితా పరాంబికాదేవి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఈ లలితా సహస్రనామ ఆవిర్భావానికి కర్త, కర్మ, క్రియ అన్నీ అమ్మవారే. సాక్షాత్తు ఆ అమ్మే మన సంక్షేమం కోసం ఇచ్చిన విలువైన జ్ఞానవజ్రాలు ఈ సహస్రనామాలు. ఇక్కడ మనకు పూర్వపీఠిక వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మన చేతికి దొరికింది అతి విలువైన వజ్రాల గని అని పూర్వపీఠిక మనకి తెలియజేస్తుంది. ఆ విషయం తెలుసుకున్నప్పుడు మనం దానికి ఇచ్చే విలువ, దానిపై చూపే శ్రద్ధ, గౌరవం కూడా వేరుగా ఉంటుంది కదా. మరి అది తెలియజెప్పే ప్రయత్నమే ఈ పూర్వపీఠికలో జరిగింది. ఆ 1000 నామాల్లో ఉన్న అమ్మవారి హై వోల్టేజ్ ఎనర్జీ మన మనస్సు తట్టుకోవాలి అంటే, మన బాడీ తట్టుకోవాలి అంటే ముందు మనం అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి. మైండ్ అండ్ బాడీ ఆ ఎనర్జీకి ట్యూన్ అవ్వాలి. అందుకు మనకి పూర్వపీఠిక సహాయపడుతుంది. అందుకే సహస్రనామాలు చదివే ముందు పూర్వపీఠిక ఆ నామాల శక్తి, హిస్టరీ గుర్తు చేసే ఒక రిమైండర్ మనకు. అందుకే సమయము, వీలు ఉన్న ప్రతిసారి పూర్వపీఠిక మననం చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. సరే, ఇప్పుడు లలితా సహస్రనామాలు నేర్చుకునే పద్ధతి ఏమిటి? అవి ప్రాచుర్యంలోకి ఎలా వచ్చాయి? ఈ లలితా సహస్రనామాలు గురుముఖత నేర్చుకోవలసిన నామాలు అని మనకు హయగ్రీవుల వారు, అగస్త్యుల వారు పూర్వపీఠికలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ద్వారా చెప్పకుండానే చెప్పుకొచ్చారు. అమ్మవారి ఏర్పాటు చేసిన మహాసభలో కోటాను కోట్ల దేవతలు, ఋషులు మొట్టమొదటిసారి ఆ సహస్రనామాలు వింటే అక్కడి నుండి మొదలుపెట్టి హయగ్రీవ, అగస్త్యుల శిష్య పరంపర ద్వారా అవి మన వరకు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అది అంతా అమ్మలేలే కదా. మరి అగస్త్యులంతటి వారికే హయగ్రీవుల వారు అడగ్గానే లలితా సహస్రనామాలు నేర్పించారా?
లేదు కదా. ఆయన మళ్ళీ మళ్ళీ భక్తితో బతిమిలాడితే కానీ హయగ్రీవ స్వామి దయతలిచి లలితా సహస్రనామాలు అగస్త్యుల వారికి నేర్పించలేదు. అసలు అగస్త్యుల వారు తలుచుకుంటే ఆ నామాలు తనంతట తానే నేర్చుకుని ఉండొచ్చు. కానీ ఆయన ఏం చేశారు, తనకు అన్నీ తెలుసు అన్న దర్పాన్ని పక్కన పెట్టి ఒక సామాన్య శిష్యుడిగా తన గురువైన హయగ్రీవుల వారి వద్దకు వెళ్ళారు. ఎంత గొప్ప విద్య అయినా సరే, ఎంత గొప్ప విద్య ఉన్నవారివైనా సరే, అహంకారంతో ఏ విద్యని మనం పొందకూడదు. ఒక గురువు ద్వారా ఆ విద్యను పొందే అర్హతను సంపాదించుకోవాలి. జ్ఞానాన్వేషణలో గురువును ప్రశ్నించే ముందు శిష్యుడికి ఉండాల్సిన వినయానికి అగస్త్యుల వారు అత్యుత్తమమైన ఉదాహరణ. అయితే అగస్త్యుల వారి భక్తికి వినయానికి సంతోషించిన హయగ్రీవ స్వామి, నాయనా ఇది పరమ రహస్యమని భావించి నేను నీకు ముందే చెప్పలేదు, కానీ భక్తితో అడుగుతున్నావు కాబట్టి నేను నీకు లలితా సహస్రనామాలను ఉపదేశిస్తాను అని చెప్పారు. ఇక్కడ గురు శిష్యుల సంబంధం, గురువు దగ్గర శిష్యుడికి ఉండాల్సిన వినయం, శిష్యుడి మీద గురువు చూపించాల్సిన వాత్సల్యం చాలా క్లియర్గా మనకి పూర్వపీఠిక తెలియజేస్తుంది. ఈ రోజుల్లో గూగుల్ చేసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా దొరికేస్తుంది. కానీ ఒక విద్యావంతుడైన పవిత్రమైన గురువు దగ్గర నేర్చుకోవటం వల్ల ఆ విద్యకి అసలైన సార్థకత లభిస్తుంది. సరే, అయితే ఈ లలితా సహస్రనామాలు నేర్చుకోవడానికి ఉండవలసిన అర్హత ఏమిటి? ఎవరైనా నేర్చుకోవచ్చా? ఎవరైనా నేర్చుకోవచ్చు, అందరూ నేర్చుకోవచ్చు. కానీ విత్ వన్ కండిషన్, అదే అమ్మవారి మీద పరిపూర్ణ భక్తి, విశ్వాసం. ఆ విశ్వాసము, భక్తే లలితా సహస్రనామాలు నేర్చుకోవడానికి కావలసిన అతిపెద్ద అర్హత, ఒకే ఒక అర్హత. అది ఎలా తెలిసింది మనకి? హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి చేసిన చిన్న హెచ్చరిక ద్వారా తెలిసింది. నాయనా, నేను నీకు లలితా సహస్రనామాలు నేర్పిస్తున్నాను కదా అని ఎవరికి పడితే వారికి ఈ నామాల్ని ఉపదేశించకు. ఈ నామాలను మూర్ఖుడికి, దుష్టుడికి, దైవం పట్ల విశ్వాసం లేనివాడికి ఎప్పుడూ ఉపదేశించవద్దు అని హయగ్రీవుల వారు స్పష్టంగా చెప్పారు. కేవలం అమ్మవారి భక్తులకు, శ్రీవిద్యోపాసకులకు మాత్రమే వీటిని ఉపదేశించాలి అని శాసించారు. అంటే అర్హత లేని వారికి అపాత్రదానం చేయకూడదు అని. ఒక పెద్ద రేసు కారు ఉంది, దాని తాళాన్ని, దాని డ్రైవింగ్ని అసలు డ్రైవింగే రాని ఒక చిన్న పిల్లాడి చేతిలో పెడితే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. ఓ మొండివాడి చేతిలో పెడితే ఏమవుతుంది? ట్రాఫిక్ రూల్స్ తెలియని వాడి చేతిలో పెడితే ఏమవుతుంది? అనర్థాలు జరుగుతాయి. అందుకే ఆ నామాల శక్తి, వాటి విలువ, అవసరం, వాటి ప్రయోజనం తెలియని వారికి ఈ నామాలు ఉపదేశింపదగినవి కాదు అన్నది మనకిక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత సరే, లలితా సహస్రనామాలు ఎవరు నేర్చుకోవాలో, ఆ అర్హత ఏమిటో చూసాం. మరి వాటిని పారాయణ చేసే విధానం ఏమిటి? వాటి పారాయణ ఫలితం ఏమిటి? ఇప్పుడు మనం చేసే ప్రతి పనికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మరి ఇంత శక్తివంతమైన నామాలు పారాయణ చేసుకోవడానికి పూజా విధానం కూడా ఈ పూర్వపీఠిక ద్వారా మనకి తెలియజేయబడింది. అది ఏమిటది? సంధ్యావందనం ఎలా అయితే నిత్యకర్మగా చేస్తామో, లలితా సహస్రనామాన్ని కూడా అలాగే ప్రతిరోజు నిత్య పారాయణగా చేసుకోవాలి. ముందుగా శ్రీచక్రంలో అమ్మవారిని మారేడు దళాలతో కానీ, తామర పూలతో కానీ, తులసి దళములతో కానీ పూజించి, ఆ తరువాత పంచదశాక్షరి మంత్ర జపం చేసుకుని, ఆ తరువాత లలితా సహస్రనామాలు పారాయణ చేసుకోవాలి. అది పద్ధతి. సరే, ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి సెకండు ఉరుకులు పరుగులు పెట్టే మన ఈ బిజీ లైఫ్లో మనకి మహాయాగాలు, మంత్రాలు, జపాలు చేసే సమయం, తీరిక ఎక్కడుంటుంది? అది అమ్మవారికి ముందే తెలుసు. ఈ కలియుగంలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడం కోసం దీనికి సొల్యూషన్ స్వయంగా అమ్మవారే తన నోటితో శాసించారు. శ్రీచక్రాన్ని అర్చించినా అర్చించకపోయినా, పంచదశాక్షరి మంత్రాన్ని జపించినా జపించలేకపోయినా, లలితా సహస్రనామాలను మాత్రం నిత్య పారాయణగా చేసుకుంటే శ్రీచక్రాన్ని పూజించిన ఆ ఫలితం, పంచదశాక్షరి మంత్రాన్ని జపించిన ఫలితం కూడా మొత్తంగా ఆ భక్తులకి లభిస్తుంది. అంటే ఈ అద్భుతమైన నామాలు నిష్ఠాగరిష్ఠులైన శ్రీవిద్యోపాసకులకి మాత్రమే కాదు, సామాన్య భక్తులకి కూడా
ఉపకారం చేసి వారి ధర్మబద్ధమైన కోరికలు తీర్చాలి అన్న సంకల్పంతో మనకు అతి సులువైన మార్గాన్ని అమ్మవారే స్వయంగా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు అందజేశారు. ఇంతకన్నా అమ్మని చేరుకునే సులభమైన మార్గం మనకి ఇంకెప్పుడైనా లభిస్తుందా? అందుకే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగపరచుకోవాలి. ఉదాహరణకి పట్నంలో ఉద్యోగం చేస్తూ తీరిక లేకుండా ఉన్న కొడుకుని చూసి ఒక తల్లి ఏమంటుంది, నాయనా నువ్వు నాకు లక్షలు పంపకపోయినా పర్వాలేదురా, రోజుకొక్కసారి ఫోన్ చేసి నన్ను పలకరించు చాలు అంటుంది. ఇక్కడ మరి జగన్మాత కూడా అచ్చం అలానే, నా కోసం మీరందరూ కఠినమైన యాగాలు మంత్రజపాలు చెయ్యకపోయినా పర్వాలేదు, కనీసం ఉచ్చారణ దోషాలు లేకుండా నన్ను ప్రతిరోజు పలకరించండి చాలు అని అంటున్నారు అమ్మ. మనం చేయవలసిన పనల్లా శ్రద్ధతో మనస్ఫూర్తిగా తప్పులు లేకుండా భావనాపూర్వకంగా లలితా సహస్రనామాలను చదువుకోవడం. ఇక అది కూడా మనం చేయలేకపోతే ఏం న్యాయం చెప్పండి? సరే, ఇక్కడ చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం. మన లలితా పారాయణి ఎలాగోలా మొదలుపెట్టాం. అయితే యంత్రంలా ఉన్న మన జీవితాల్లో ఈ కలియుగంలో పని ఒత్తిడిలో మనందరం చాలాసార్లు ఒక భావన, ఒక ఇమోషన్, ఒక తాదాత్మ్యం ఇదేమీ లేకుండా గుడ్డిగా పారాయణ చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. నోరు నామాలు పలుకుతూ ఉంటుందా, కానీ మనసు మాత్రం కూరగాయల మీద, ఆఫీస్ వర్క్ మీద, పిల్లల మీద, భర్త మీద ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే మనం ఈ పూర్వపీఠిక ద్వారా నేర్చుకున్న అమ్మవారి సభను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఓ దేశ ప్రధానం లేకపోతే ఓ రాష్ట్రపతి స్వయంగా మనకు ఉత్తరం రాసి పంపిస్తే మనం దాన్ని ఫోన్ చూస్తూనో, తింటూనో, టీవీ చూస్తూనో నిర్లక్ష్యంగా చదువుతామా? లేదు కదా. ఫ్రేమ్ కట్టి మరీ పెట్టుకుంటాం. ప్రతి అక్షరాన్ని ఎంతో శ్రద్ధగా చదువుకుంటాం. మరి సాక్షాత్తు ఆ కోటాను కోట్ల బ్రహ్మాండాలకు నాయకి అయిన అమ్మవారు శాసించి ఇచ్చిన ఈ నామాలను మరి మనం ఇంకెంత మనసు దగ్గర పెట్టి చదవాలో అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని పూర్వపీఠిక మనకి స్పష్టంగా మనం ఎప్పుడూ గుర్తుంచుకునేలాగా చేస్తుందన్నమాట. సరే, చివరిగా చెప్పేది ఏమిటంటే, మన శరీరానికి పట్టిన మురికిని వదిలించుకోవటానికి ప్రతిరోజు మనం ఎలా అయితే స్నానం చేస్తామో, రోజువారీ జీవితంలో మన ఆత్మకు అంటుకునే ఒత్తిడి, మన చుట్టూ ఉన్న నెగిటివిటీ, స్ట్రెస్, ఈ లూపులన్నీ కర్మలని బ్రేక్ చేసి శుభ్రం చేసుకోవడానికి ఈ పారాయణ ప్రతిరోజు మనం చేసుకునే ఒక ఆత్మ ప్రక్షాళన, కర్మ ప్రక్షాళన, మన మైండ్ని రీసెట్ చేసే ఒక ప్రక్రియ. ఎప్పుడైతే ఫోకస్డ్గా సహస్రనామాలు చదువుకుంటామో అప్పుడు ఆ విషయస్ సైకిల్ నుంచి కంప్లీట్గా మనం బ్రేక్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం లైఫ్లో ఉన్న రియల్ బ్లిస్ని అనుభవించగలుగుతాం. ఆ ప్యూర్ బ్లిస్ చెప్తే అర్థమయ్యేది కాదు, అనుభవించి అర్థం చేసుకోవాల్సిందే. సరే, ఇన్నాళ్ళు ఆ పూర్వపీఠికలోని 50 శ్లోకాల ద్వారా మనం కేవలం అమ్మవారి గర్భగుడికి చేరుకునే మార్గాన్ని నిర్మించుకున్నాం, ఒక రోడ్ వేసుకున్నాం, మన మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకున్నాం. త్వరలోనే శ్రీ లలితా సహస్రనామాల వివరణలోకి అడుగుపెట్టి ఉచ్చారణ దోషాలు తప్పులు లేకుండా నేర్చుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఈ నామాలకి భాష్యాన్ని ఎందరో పండితులు మహానుభావులు ఆల్రెడీ చెప్పే ఉన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి వీలైతే వారి ప్రవచనాలు భాష్యాలు వినండి. ఇక్కడ మనం చేయబోయే ప్రయత్నం ఏమిటంటే, వీలైనంత వరకు ఉచ్చారణ సరి చేసుకుని ప్రతి నామం వెనక దాగి ఉన్న అనంతమైన అద్వైత తత్వాన్ని, అమృత భావాన్ని మనకు అర్థమయ్యే సరళమైన భాషలో మనం గుర్తుంచుకోగలిగే రీతిలో చెప్పుకుంటూ మనల్ని మనం ముందుకు నడిపించుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.